నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఇప్పుడు సహజంగా సార్, ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకో, మనం రోడ్డు మీద వెళ్తుంటే మేము వెళ్తున్నాం, ఇంకోళ్ళు వెళ్తే ఇది యాక్సిడెంట్ జరిగింది అనుకో, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదంటే ఏదో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేరు సార్? అంటే ఎందుకు ఆ యాటిట్యూడ్ లేదు? అంటే అందుబాటులో లేదా వైద్యము, లేకపోతే నమ్మకం లేదా ప్రజలకు? లేదు, మీరు తప్పుగా అర్థం. ఇక్కడ నాకు తెలిసి అయితే 70% ట్రామా కేసులు ఇక్కడికే వస్తాయి. ట్రామా అంటే ఇక్కడికే వస్తాయి ఫస్ట్. ఇంక పైగా 108 వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికే తీసుకురావాలి రూల్స్ ప్రకారం. ఒకవేళ బయటికి వెళ్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండి బయటకు వెళ్తే మనకు తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా సరే ఇక 24/7/365 days వర్కింగ్ హాస్పిటల్ ఫ్రీగా. అందుకని ఇక్కడ మీరు క్యాజువాలిటీకి వెళ్తే అర్థమవుతుంది. క్యాజువాలిటీ లోపలికి వెళ్ళలేరు మీరు, మోస్ట్ ఆఫ్ నేనే వెళ్ళలేదు లోపలికి అంత. ఇప్పుడు అందుకే క్యాజువాలిటీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. అక్కడ ఎంత మంది వచ్చినా సరే అక్కడ ఈజీగా డిస్పోజ్ చేసి, ఫాస్ట్ గా డిస్పోజ్ చేసి ఒక సిస్టమ్ కూడా ఇవాల్వ్ చేసాం అక్కడ. ఇప్పుడు అక్కడ కూడా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ సర్వీసెస్ అసలు అన్ని డిపార్ట్మెంట్స్, నైట్ డ్యూటీ డాక్టర్స్ అందరూ అక్కడే ఉంటారు. ఈ ఊర్లో ఎక్కడ ఉండరు మోస్ట్లీ నాకు తెలిసి. అంతమంది డాక్టర్లు నైట్ టైం ఏ టైంలో వచ్చినా ఉండే హాస్పిటల్ ఇది. మిగతా హాస్పిటల్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడైతే ఖచ్చితంగా ఉంటారు. అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది. ట్రామా, మోస్ట్ ఆఫ్ ద ట్రామా ఇక్కడికే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్క్ జరుగుతుంది. లేదు ఏ కార్డు లేకపోయినా ఇక్కడ మనకి వైద్యం చేయగలుగుతాం ఫ్రీగానే. ఇప్పుడు బయటకు వెళ్తే ఆరోగ్య కార్డు లేదంటే చేయరు, ప్రైవేట్ హాస్పిటల్లోనే చేయట్లేదు, చాలా హాస్పిటల్లో చేయట్లేదు. సో ఇక్కడ అసలు అలా ఏమి ఉండదు అసలు. కామన్ మ్యాన్ అంటే ఎందుకని ఒక్క పదం ఒక్కటి ఎట్లా జరుగుతుంది? వెయిట్ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా మనం ఎందుకు చేయగలుగుతున్నాం? అయ్యింది సార్ ఆ లాజిక్. అది తెలియదు. వాళ్ళే ఎందుకు అరెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. అరెస్ట్ ఉన్న వాళ్ళు అరెస్ట్ హాస్పిటల్ కార్డు యూజ్ చేస్తారు. ప్రాబ్లమ్స్ కండిషన్స్ తప్పించి కొన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇది మాకు దగ్గర లేదు, వేరే చోటుకి వెళ్ళండి అట్లా తిప్పుతారు అనే ఉద్దేశంతో ఈ తిరిగే బదులు ప్రైవేట్ హాస్పిటల్కి చేరిపోతారు. ఇక్కడ మాత్రం మనకి దాదాపు వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఏదో వాళ్ళు తెలిసిన డాక్టర్స్ ఉంటామో, సొంత వాళ్ళు ఉంటామో, సొంత డాక్టర్స్ ఉంటామో, లేదా సొంత నర్సెస్ ఉంటామో, మా వాళ్ళు అక్కడ చేయిస్తారని తీసుకెళ్ళటం తప్పించి ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ 1 గంట ఉంటే వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే అంత బాగా చూస్తారు. ఇప్పుడు